ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ ఫస్ట్ చాప్టర్ ఫ్రమ్ ఫస్ట్ వర్స్ ఆన్వర్డ్స్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. క్రైస్తవురాలి ప్రయాణాన్ని గురించి మనం చూస్తున్నాము. అనేక అనుభవాలు గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు క్రైస్తవుడు ఎలాంటి అనుభవాలకు వెళ్ళారో, తర్వాత క్రైస్తవుని డిస్కరేజ్ చేసిన వాళ్ళు, లేకపోతే సహకరించిన వాళ్ళు, లేకపోతే ఆయన్ని కృంగదీసిన వాళ్ళు, వాళ్ళకి ఆటంకపరిచిన వాళ్ళు, వాళ్ళకి ఏమైందో కూడా వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. భావసూచకుడు అనేక విషయాలు చెప్పాడు. సంఘంలోకి వచ్చినప్పుడు కూడా సంఘంలో ఉండే వివేకి, భక్తి, ప్రేమ వాళ్ళని ఆదరించి వాళ్ళకు కూడా అనేక విషయాల్ని బోధిస్తున్నాడు. వివేకి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా చిన్నపిల్లల్ని మనం గమనిస్తున్నాము. ఈ ప్రశ్నల ద్వారా మనల్ని మనము కూడా దేవుని వాక్యంతో మనం సంసిద్ధం చేసుకోవాలని కూడా తెలుసుకుంటున్నాము. సరే, వివేకి మళ్ళీ ఇంకొక అబ్బాయిని పిలిచి, నాలుగో అబ్బాయిని మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంది. అవి మొదటి ప్రశ్న ఏంటంటే, దేవునికి ముందు ఏదైనా ఉండెనా? దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు. అయితే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవునికి ముందు ఏముంది ఈ లోకంలో? దేవునికి ముందు దేవుడిని ఎవరు పుట్టించారు? మరి ఆ చిన్న బిడ్డను ఆ విషయాలు అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, ఆది కాండము 1:1 అబ్బాయి చదువుతాడు. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది అంటేనే మొదలు, జెనసిస్ అంటే బిగినింగ్ అని అర్థం. బిగినింగ్ అంటే మనము సూర్యచంద్ర నక్షత్రాలు చేయబడిన కాలంలో ఉన్నాము. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలు అవి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి కదా. తిరిగే దాన్ని బట్టి ఉదయము సాయంకాలం అవుతుంది. తర్వాత పక్షాలు, తర్వాత పౌర్ణమి, అమావాస్యలని, తర్వాత నెలలు, మాసములు, తర్వాత సంవత్సరాలు, ఇట్లాగా టైంని కొలిచే కాలంలో ఉన్నాము. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత సంవత్సరాలు కూడా లెక్కిస్తున్నారు. ముందు సంవత్సరాలు లెక్కించాలని కూడా ఎవరికి తెలియదు. అలాంటి టైంలో పాత నిబంధన కాలంలో ఉన్నారు. ఈ రాజుగారు పరిపాలించిన 3వ సంవత్సరం, ఈ రాజుగారు పరిపాలించిన 7వ సంవత్సరం, భూకంపం వచ్చిన 2వ సంవత్సరం, అట్లా సంవత్సరాలను వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఊరిలో కూడా ఇప్పుడు పుట్టారు మీరంటే స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి తర్వాత, లేకపోతే అప్పుడు ఏదో దివి తుఫాన్ వచ్చినప్పుడు పుట్టాము, అట్లా ఏదన్నా గుర్తులు చెప్తారు. చరిత్రలో జరిగిన విషయాలను చెప్పి దానికి ముందు పుట్టాము, దాని తర్వాత పుట్టాము, బ్రిటిష్ వాళ్ళు ఇలా చేసినప్పుడు ఆ రోజుల్లో మా తాత పుట్టాడు, అట్లా ఏదైనా చెప్తారు. అలాగే పూర్వకాలం రోజుల్లో టైముని ఎవరి కొలంలో. ఇప్పుడు మనం టైంని గుర్తుపడుతున్నాము. ఒక 12 నెలలు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది అన్న సంగతి. అయితే ఈ కాలములన్నిటిని కూడా సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చిన తర్వాత కాలాలను కొలవటము మొదలుపెట్టారు. ఇది పగలని, ఇది రాత్రి అని దేవుడు దాన్ని మన కొరకు, విశ్రాంతి కొరకు నియమించాడు. ఈ కాలములు లేని సమయము ఉంది. పగలు రాత్రి కానీ, ఈ రోజు అని కానీ, లాస్ట్ మంత్ అని కానీ, నెక్స్ట్ మంత్ అని కానీ, అవేమీ లేని రోజు ఉంది. తర్వాత ఒక రోజు రాబోతుంది. ఆ రోజుల్లో కూడా నెక్స్ట్ మంత్, ఆ మంత్, ఈ రోజు నా పుట్టినరోజు, నెక్స్ట్ ఇయర్ నేను అది చేస్తాను, పంచవర్ష ప్రణాళిక చేస్తాము, 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్, ఇలాంటి లెక్కలు ఏమి లేని రోజు, కాలము లేని రోజు రాబోతుంది. కాలము లేని సమయం ఉంది, కాలము లేని సమయం రాబోతుంది. అలాంటి సమయం నుంచి, ఎప్పటి నుంచి అంటే మనం చెప్పలేని సమయము, మన ఊహకు అందదు. ఆది అంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ కానీ టైం కానీ చెప్తేనే ఆది అని మనం గుర్తుపట్టగలము. అంతమని కూడా మనము ఇదైపోతే అంతమవుతుందని. దేవుడు ఆది అంతము లేనివాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. కాబట్టి ఈ అబ్బాయి ఒక స్ట్రెయిట్ జవాబు చెప్తాడు. దేవుని కన్నా ముందు ఏదన్నా ఉందా అంటే దేవుడే ఆది, దేవుడే అంతము. అందుకనే దేవుడు నేను మొదటి వాడను, కడపటి వాడను అని చెప్తాడు కదా. అంతేకాకుండా ఆల్ఫాయు ఒమేగయు నేనే అని చెప్తున్నాడు. అంటే ఆల్ఫా అంటే వాళ్ళ గ్రీక్ ఆల్ఫాబెట్స్లో
అక్షరమాల అంటారు కదా, మనకి ఈ స్టార్ట్ అవుతుంది. అట్లాగా ఏ టు జెడ్ అని కూడా అంటూ ఉంటారు కదా, ఏ టు జీ అని. అట్లాగా ఆల్ఫా అంటే మొదటి అక్షరము, తర్వాత ఒమేగా అంటే చివరి అక్షరము. అంటే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు అంతా నేనే అన్న సంగతి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానములో, దేవుని మేధస్సులో, లేకపోతే దేవుని బలము కానీ, దేవుని పరాక్రమం కానీ, దేవుని బుద్ధి బాహుళ్యములు కానీ, అవి బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. మనం ఆలోచించి కనుక్కుందాము అనటానికి అసలు కుదరదు అనమాట. ఎందుకంటే ఆయన సృష్టించే సృష్టించబడ్డాము. తర్వాత మన ఆయుష్ చాలా చిన్నది, ఆది అంతము మనము గ్రహించలేని వాళ్ళము. కాబట్టి దేవునికి ముందు ఏదన్నా ఉందా అని చెప్పినప్పుడు అబ్బాయి, దేవుడు ఆది అంతములు లేనివాడు. తర్వాత ఆయన లేని కాలము లేదు అని కూడా చెప్తాడు. ఆయన లేని కాలము లేదు. ఆయనకు ముందు ఎవరున్నారు అంటే దానికి ప్రశ్నకి జవాబు లేదు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి దేవుడే ముందు నుంచి ఉన్నాడు. కాలములున్న కాలంలో ఉన్నాడు, టైంని కొలిచే కాలంలో ఉన్నాడు, కొలవని కాలంలో కూడా ఆయనే ఉన్నాడని చెప్తాడు. తర్వాత సృష్టి ఆరంభమున ఆయన మాత్రమే ఉండెను అని చెప్తున్నాడు. ఈ సృష్టికి ముందు దేవుడికి, ఈ ఆదికాండం చూసి సడన్గా దేవుడు ఎక్కడి నుంచో వచ్చి భూమిని ఆకాశాన్ని సృష్టించాడేమో అని అలాంటి అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏది లేనప్పటి నుంచే దేవుడు ఉన్నాడు. ముందున్న ఒక సృష్టి ఉంది. ఆ సృష్టి అంతా కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు నిర్మూలన చేయబడింది నీటితో. తర్వాత దేవుడు దాన్ని మళ్ళీ హీ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని, హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడినట్లు దేవుడు దానిలోంచి ఆ నిరాకారంగా ఉన్నదాన్ని ఒక ఆకారాన్ని కల్పించినట్లు మనం ఇక్కడ ఆదికాండము మొదటి అధ్యాయంలో అంతా కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి ముందు ఏదైనా ఉందా అంటే 3 జవాబులు చెప్పాడు కదా. ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన లేని కాలం లేదు, సృష్టి ఆరంభమున దేవుడే ఉన్నాడు. మొదటి నుంచి కూడా సృష్టికి ఆది ఆయనే అని చెప్తాడు. తర్వాత రెండో ప్రశ్న, వాట్ ఈస్ బైబిల్? బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యము అనే బైబిల్ని మన చేతులు, అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథం ఏంటి అని చెప్పినప్పుడు అబ్బాయి ఒకటే ఒక మాటలో దట్ ఈస్ గాడ్స్ వర్డ్ అంటాడు. అది దేవుని మాట, దేవుని వాక్యము. మన చేతుల్లో బైబిల్ అని ఉంది అని అది దేవుడిచ్చిన మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి స్ట్రైట్గా మనతో మాట్లాడితే మనం నశించిపోతాము. ఆయన స్వరం మనము వినలేము. కొన్నిసార్లు బయట ఊరేగింపుల్లో డీజేలు కొంచెం గట్టిగా వాయిస్తేనో, లేకపోతే కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు చెవులు పగిలేటట్లు వీళ్ళు పాటలు పాడి మ్యూజిక్లు పెడతా ఉంటారు కదా, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినపడకుండా. అది ఉన్నప్పుడే మనము భరించలేము. లేకపోతే బయట ఏదన్నా పిడుగులు, గట్టి ఉరుములు, చప్పుడు వచ్చినప్పుడు ఆ చప్పుడు కూడా మనము భరించలేము. బాంబు మోతలే భరించలేము. ఇవన్నీ కూడా మామూలు సృష్టిలోవి, లేకపోతే మానవులు సృష్టించినవి. అయితే దేవుని మాట అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. అది విని మనము బ్రతకలేము. ఇశ్రాయేలీలు కూడా, అయ్యా మేము అసలు ఆ స్వరము వినలేము, నువ్వు వెళ్ళి విని వచ్చి మాకు చెప్పు, మేమైతే దగ్గరకు కూడా రాము, కొండ దగ్గరికి కూడా రాము అని, మా పాళాల్లోనే మేము ఉంటామని చెప్తారు. కాబట్టి అది ఈ వాక్యము, అది దేవుని వాక్యము. బైబిల్ అంటే దేవుని వాక్యము అని చెప్తాడు. ఇంకో ప్రశ్న అడుగుతుంది వివేకి. అదేడుతుందంటే, సరే దేవుని వాక్యంలో అన్నీ నీకు అర్థమైనవా? బైబిల్లో నీకు బుద్ధికి మించిన విషయములు కలవా అని అడుగుతుంది అనమాట. నీకు అన్నీ అర్థమవుతుందా? ఈరోజు నన్ను కూడా అడగండి. నా వయసుకి, నాకు 70 years, ఈ బైబిల్ అంతా మాట చదువుతానే ఉన్నాను. అయినప్పటికి కూడా మీకు అన్నీ వచ్చా అంటే నేను చెప్పలేను. నాకు రావు. నాకు ఏదైనా నేర్పించినవి, ప్రభు అనుభవపూర్వకంగా చెప్పినవి, తర్వాత చదవటం మూలంగా, లేకపోతే ఇలా సండే స్కూల్ గురించి, దాన్ని సిస్టర్స్ మీటింగ్ గురించి చదివి ధ్యానించి అలా చేయటం ద్వారా, ప్రార్థించడం ద్వారా దేవుడు ఏం అవసరమో అవి కొన్ని బయలుపరిచాడు. కాబట్టి ఎవరు కూడా ఐ నో బైబిల్ వెరీ మచ్ అని, లేకపోతే ఐఎమ్ వాకింగ్ బైబిల్ అని, ఐఎమ్ టాకింగ్ బైబిల్ అని కొందరు చెప్తా ఉంటారు కదా, లేకపోతే ఆ బైబిల్లో ఏదన్నా కూడా మీరు అర్థం చెప్పగలరు అని మనం అనుకుంటా ఉంటాం. చాలామంది అలా అడుగుతూ ఉంటారు కూడా, దీని అర్థం చెప్పండి, దాని అర్థం చెప్పండి అని. చాలామంది ఒకళ్ళని అడుగుతారు, మళ్ళీ ఇంకోళ్ళని అడుగుతారు. వాళ్ళు చివరికి ఏమంటారంటే, నేను భారతాంటిని అడిగాను, ఆమె చెప్పలేకపోయింది, ఇంకెవరు అడిగాము వాళ్ళు చెప్పలేకపోయారు, ఇది అని అంటారు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు అది. అందుకని మనం చెప్పే విషయం వాళ్ళకి హృదయానికి అది గోచరం కాదు, అది అర్థం కాదనమాట. దాన్ని దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని అంత కూడా వాళ్ళు అర్థం కాలేదని
అనుకుంటా ఉంటారు. ఇలాంటి ప్రశ్న అబ్బాయిని అడుగుతాను. అన్నీ నీకు అర్థమైనయా? బైబిల్‌లో చాలా ఉన్నాయి కదా విషయాలు. అవన్నీ అర్థమైనవా? తర్వాత బైబిల్‌లో నీకు బుద్ధికి మించిన విషయాలు ఉన్నయ్యా అని అడిగినప్పుడు అబ్బాయి చెప్తాడు, అమ్మ అనేక విషయాలు నాకు బుద్ధికి మించినవి ఉన్నవి. నాకు చాలా ఇంకా తెలియని విషయాలు బైబిల్‌లో నాకు అర్థం కాని విషయాలు గానీ, నేను గ్రహింపలేని విషయాలు గానీ చాలా ఉన్నాయి అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమంటుంది, మరి వాట్ డు యూ డూ అబౌట్ దోస్ థింగ్స్ అంటుంది. నువ్వు అలాంటి విషయాల గురించి నువ్వు మరి ఏం చేస్తావు? నీకు కొన్ని అర్థం కాలేదు. అక్కడ ఆగిపోతావా? ఏం ఏం చేస్తావు? చాలామంది అలాంటి ప్రశ్నల దగ్గర ఆగిపోతారు. నీకేదో ఒకటి అర్థం కాలేదు. అక్కడ ఆగిపోతారు. ఆగిపోయి బైబిల్ అంతా కన్ఫ్యూజింగ్. నాకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు. ఏశావు భార్య ఎవరు? అది పురాతన కాలమైన క్వశ్చన్ నుంచి అడుగుతూ ఉంటారు. ఈ దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు కదా, ఎందుకు తీసుకున్నాడు? ఒక్క రాయితోనే చంపాడు కదా. ఇంక ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు, ఇంకేదేదో ప్రశ్నలు అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా జరిగింది, అట్లా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, దేవుడు ఇంట్లో ఎందుకు ఆజ్ఞాపించాడని. కాబట్టి బుద్ధికి మించిన విషయాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఈ అబ్బాయి వాటి గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు అబ్బాయి ఒక 2 జవాబులు చెప్తాడు. ఒకటేం చెప్తాడంటే, గాడ్ ఈజ్ మోర్ వైజర్ దాన్ మీ. దేవుడు నాకన్నా కూడా జ్ఞానవంతుడు. నా జ్ఞానము అది ఒక సముద్రంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి, నేను ఒక చెంచా తీసుకొని వెళ్ళి ఆ చెంచాతో ఆ నీళ్ళన్నీ సముద్రంలో నీళ్ళన్నీ ఖాళీ చేయాలి అని ఒక చిన్న గుంట దవ్వి ఆ చెంచాతో తెచ్చి పోస్తే ఆ గుంట ఎట్లాగా దానికి సాపత్యం లేకుండా ఎట్లా ఉంటుందో, అలాంటి గుంటలు ఎన్ని తవ్వితే సముద్రంలో నీళ్ళన్నీ కూడా మనం పోయగలము. ఆ గుంట లాంటిది మన బుద్ధి, మన మెదడు ఎంత ఎంత అర్థం చేసుకోగలదో ఆ చెంచాతో అంతవరకే అర్థం చేసుకోకూడదు దేవుడు చేసిన ఆ చిన్న బుర్రలో. అప్పటికి ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎంతో జ్ఞానవంతుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గొప్పదని ఈ రోమ 11:33లోనే ఇక్కడ మనం చూస్తాము. కాబట్టి ఈ దేవుడు నాకన్నా జ్ఞానవంతుడు. కాబట్టి బైబిల్లో ఇది రాంగ్, ఇలా రాయకూడదు, లేకపోతే ఇలా రాసుంటే బాగుండేది, ఇలా ఎందుకు రాశాడు, లేకపోతే ఇది రాయలేదేంటి, ఇది అనవసరమైన విషయం కదా, అలాంటివి అనుకోవటానికి మనకి వీలు లేదు. దేవుడు తన బుద్ధి చొప్పున, తన జ్ఞానం చొప్పున కొన్ని విషయాలని ఆయన రాసి ఉంచాడు. రెండోది, ఐ ప్రే దట్ వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టు మీ, దోస్ థింగ్స్ గాడ్ మే షో టు మీ. ఇంకా చిన్నవాడు ఏం జవాబు చెప్పాడంటే, నేను ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా నాకు ఏది అవసరమో, తర్వాత నేను ఏది యూస్ఫుల్గా ఉంటుంది అంటే నాకు ఏది ప్రయోజనకరమో, ఏదైతే నాకు అవసరమో అది మాత్రం నాకు బయలుపరచు తండ్రి అని మాత్రం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఏదన్నా విషయం ఉందనుకోండి, ఆ విషయంలో నేను ఏం చెయ్యాలి ప్రభా, నాకు దారి చూపించు, లేకపోతే నేను ఎలా ప్రవర్తించాలి, అలాంటి విషయాల్లో ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ షో మీ ఎవ్రీథింగ్. ఎలా ఏం చేయాలో కూడా అది చూపిస్తాడు. ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడినప్పుడు మనం నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు. కొన్ని అర్థం కాని విషయాలను కూడా సడన్గా మనకి అర్థమయ్యేటట్లు కూడా చేస్తాడు. కొన్నిసార్లు డౌట్స్ ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్లియరింగ్ ద డౌట్స్, హీ విల్ టేక్ అవే ద డౌట్. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఒక ఒక డౌట్ ఉంది నీకు, ఒక ఇది సంశయం, బైబిల్ ఇది కరెక్టా కాదా అని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ డౌట్ని ఎవరో అడిగితే దానికి జవాబు చెప్పడం కాకుండా అసలు ఆ డౌట్, ఆ అనుమానమే లేకుండా చేస్తాడనమాట. అది దేవుని యొక్క గొప్ప సంగతి. ఎలాగ మనము సాటిస్ఫై అవుతామో తెలియదు, దేవుడు మన హృదయాలను తృప్తిపరిచి అది లేకుండా చేస్తాడు. అందుకని డ్యూట్రానమీ దీనిలో ద్వితీయోపదేశకాండము 29 అధ్యాయము 29 వచనంలో ఒక మంచి వచనము ఉంది. అండర్లైన్ చేసి పెట్టుకోండి, మీకు కూడా తెలిసే ఉండొచ్చు. డ్యూట్రానమీ 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. గుర్తొస్తుంది కదా ఈ వాక్యము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. ఇప్పుడు దేవుని పిల్లలు ఏమని చెప్తారంటే, చాలా మర్మాలు ఉన్నాయి, మర్మాలన్నిటిని దేవుడు మనకి వెల్లడిపరచలేదు. అయితే ఆ మర్మాలు, రహస్యాలు, ఆ సీక్రెట్స్, అవన్నీ కూడా హిడెన్ థింగ్స్
అవన్నీ కూడా దేవునికే చెందుతాయి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ కూడా తెలుసు. అయితే మనము అనుసరించి నడుచుకోవటానికి ఏదైతే ముఖ్యమైందో, ఈ మార్గంలో మనం అబద్ధం ఆడకూడదన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, ఆశించొద్దన్నాడు, ఎన్నో ప్రేమించమన్నాడు, దేవుణ్ణి వెంబడించమన్నాడు. అవి మనకు అర్థమవుతున్నాయి కదా. అవి అంట నడుచుకో మనం అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. నీకేదైతే అర్థమైందో, ఏదైతే నీ బుద్ధి గ్రహించిందో అవి మనవి, ఎల్లప్పుడు మనవి. మనం ఏదైతే అర్థం చేసుకున్నామో రక్షణ పొందాలని తెలుసు, చనిపోతే నరకానికి వెళ్తే తెలుసు, నేను పాపినని తెలుసు, ఈ మాయముగ విగ్రహాలన్నీ కూడా మనం రక్షించలేవని తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని వాక్యం చెప్పే విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి అవి మనవి, మన సంతతి వారిని అగునని చెప్పాను. తర్వాత బైబిల్లో చాలా విషయాలు జరిగినాయి కానీ అవన్నీ కూడా వ్రాయబడలేదు అని యోహాను అంటాడు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో, జాన్ 20:30లో, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడను. కాబట్టి ఏదైతే దేవుడు మనకి వెల్లడిపరుస్తున్నాడో ఆ విషయాలు మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ రాయబడలేదు. అవన్నీ రాసుకుంటా పోతే దేవుని గురించిన విషయాలన్నీ వివరంగా ఈ భూలోకం కూడా చాలదు. అంటే ఆ రోజుల్లో ఉండే గ్రంథాలు, ఒక్కొక్క గ్రంథం రాయాలంటే అంత పెద్ద పెద్ద చుట్టలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సరిపోవు అన్న విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని గురించిన, దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన కలిగి, ఈ దేవుని వాక్యము నా కోసము దేవుడు పరలోకం నుంచి ఇచ్చాడని, అది పరిశుద్ధమైన గ్రంథమని, నాకు ఏదైతే అవసరమో, ఏదైతే ప్రయోజనకరమో అది దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, దాని చొప్పున నేను చేస్తే చాలు అన్న వివేచనతో అర్థం చేసుకొని మనం మన జీవితాన్ని కొనసాగించుటకు ప్రభు మనకి సహాయపడును గాక.